హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. టీ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటెం అండి. వేరుశనగలు అలానే క్యారెట్తో ఇలా ఒకసారి స్నాక్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. స్కూల్ నుండి వచ్చే పిల్లలకి అప్పటికప్పుడు 20 నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. చాలా వరకు పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదండి. దీనిలో క్యారెట్ ఉన్నట్టు కూడా తెలియదండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మరి మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి వేయించుకున్న వేరుశనగని 1/2 కప్ వరకు తీసుకోవాలి. దానిలోకి ఒక 3 నుంచి 4 వరకు వెల్లుల్లిని వేసుకోవాలి. అలానే చిన్ని అల్లం ముక్కలు కూడా వేసుకొని బరకగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ వరకు క్యారెట్ తురుము తీసుకోవాలి. మీడియం సైజు క్యారెట్ ఇక్కడ 2 వరకు తీసుకుంటే మనకి 1 కప్ వరకు వచ్చేస్తుందండి. అలానే ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 తీసుకున్నా. తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకును కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. దానితో పాటే బ్లెండ్ చేసి పెట్టుకున్న వేరుశనగను కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బరకగా బ్లెండ్ చేసుకోవాలి, మరి పేస్ట్లా చేయకూడదు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలండి. చాట్ మసాలా కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే 2 స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలానే 1/2 టీ స్పూన్ వరకు కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1/4 కప్ వరకు బియ్యం పిండిని తీసుకుని పిండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయకుండానే కలుపుకోవాలండి. మనకి క్యారెట్లో తేమ అనేది ఉంటుంది కదా, దాంతోనే సరిపోతుంది. అవసరమైతే చేయి తడుపుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా పిండిని కలుపుకోవాలి. తర్వాత చేయి తడుపుకుని ఇలా కొంచెం పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న బౌల్లా చేసుకున్న తర్వాత ఇలా అరచేతి మీద ప్రెస్ చేసుకోవాలి. ఇలా చిన్న టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి మరీ దలసరిగా ఉండకూడదండి, మీడియంకి కొంచెం తక్కువలోనే ఇలా చిన్ని టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ అవ్వకుండా కొంచెం మీడియంకి తక్కువలో హీట్ అయిన తర్వాత దానిలోకి ఇలా టిక్కీస్ని వేసేసుకోవాలి. జాగ్రత్తగా టిక్కీస్ వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి, అవి మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు టర్న్ చేసుకొని స్టవ్ మీడియం టు హైకి చేంజ్ చేసుకుంటూ వీటిని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. టిక్కీస్ వేస్తున్నప్పుడు మాత్రం ఆయిల్ అనేది మీడియం హీట్కి కొంచెం తక్కువలోనే ఉండాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది వేరుశనగ క్యారెట్తో స్నాక్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, మీకు విరిపి చూపిస్తున్నా. ఆయిల్ కూడా అస్సలు అంటుకోదండి చేతికి. వీటిని టొమాటో కెచప్తో కనుక తింటే చాలా బాగుంటుంది. ఏమైనా చట్నీస్తో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.